చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. టీ ఫీల్డ్కి ఐటీ ఫీల్డ్కి అంత తేడా. వాళ్ళ లైఫ్లో హ్యాపీ, మరి మా లైఫ్ ఇంతే. ఏం ప్రాజెక్ట్లో ఏం ఐటీ ఫీల్డ్. సెంట్రల్ ఏసీ ఉన్న సెంట్రల్ జైల్లో ఉన్నట్టుంది. వీడి పని బెటరు. ప్రాజెక్టులు లేవు, టార్గెట్లు లేవు. బార్ కోడ్ లేని ప్రొడక్ట్ అన్న, డ్రెస్ కోడ్ లేని ఎంప్లాయ్ అన్న నాకు చిరాకు. సారీ సార్. డోంట్ రిపీట్. ఓకే సార్. గో ఇన్సైడ్. ఎస్ సార్. ఏం లైఫ్ రా బాబు, చదివినంత కాలం డ్రెస్ కోడ్ తప్పలేదు, జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా? గైస్ బీ ఫాస్ట్, వీ హ్యావ్ టైమ్ లిమిట్స్. ఈ ప్రాజెక్ట్ వెంటనే ఫినిష్ అవ్వాలి. ఓకే? హలో, ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది? అయిపోతుంది సార్ 2 days లో. వాట్, ఇంకా 2 days? ఎందుకంత లేట్ అయింది? అంటే సార్ యాక్చువల్లీ నో మోర్ ఎక్స్ప్లనేషన్స్, మేక్ ఇట్ ఫాస్ట్, క్విక్. హలో, ఇంటికి ఈ రోజైనా త్వరగా వస్తున్నారా? లేదు, ఆఫీస్లో లేట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఎప్పుడు ఆఫీస్, ప్రాజెక్ట్స్, కంప్యూటర్స్ ఏనా? మరి నేనెందుకు? వాటితోనే కాపురం చేయండి. ఏదో సాఫ్ట్వేర్ జాబ్ కదా అని పెళ్లి చేసుకుంటే వాటికి అంకితం అయిపోతున్నారు. చిచ్చి. ఆఫీసులో అందరికి నేను మొగుడిని అయితే ఇది నాకు మొగుడే కూర్చుంది. ఏంటి డైలీ నీ ఫోన్స్, మెసేజెస్ ఇలా అయితే నీతో చాలా కష్టం. నీలు కళ్ళేంటంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రలేదా? ప్లీజ్ స్టాప్ ఇట్ సార్. నీలు, యు నో వన్ థింగ్, గూగుల్ కూడా అందని అందం నీది. యు ఆర్ సో బ్యూటిఫుల్. క్రేజీ. ఏంటే ఏమంటున్నాడు బాస్? డాగ్స్ మస్ట్ బి క్రేజీ బేబీ. అంటే దాన్నే సునకానందం అంటారు. వాడు తోకూపినప్పుడల్లా మనం చెయ్యి ఊపితే చాలే, వాడికి కావలసింది అప్పుడప్పుడు చిన్న నవ్వు, ఎప్పుడైనా చిన్న టచ్. అదేనే ఓదార్పు. నువ్వు బతక నేర్చుందానివే. ఏయ్ డూడ్, బటన్ నొక్కితే సిస్టమ్ ఆన్ అవుద్ది కానీ బొట్టు పెడితే సిస్టమ్ ఆన్ అవదు. శ్రీహరికోటలో రాకెట్ని కూడా పూజ చేసి వదులుతారు. ఏదో లాజికల్ చెప్పుకో.
సార్ ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా, C++ జావా. కర్మ. సరే గానీ సార్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి సార్. నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత తోడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ బేబీ, వేర్ ఆర్ యూ? సర్ప్రైజ్, నీకోసం ఐఫోన్ కొన్నాను, మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చెయ్యర్రా. నీ ఎక్కడున్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ. వేర్ ఆర్ యూ? ఒరేయ్, ప్రేమంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా, మినిమం విజయకాంత్ లాగా అంతూ ఎంతో బాగానే ఉంటాను కదా, మరి నన్ను ఎవరు చూడరేంట్రా? మన గణేష్ గారికి మాత్రం గుడి ముందు క్యూ కట్టినట్టు ఓ అమ్మాయిలు అటు చుట్టూ తిరుగుతారేంటి? ఏంటే నిన్నంతా ఏమైపోయావు? ఫోన్ లేదు, నైట్ రూమ్ లో కూడా లేవు. రాత్రి రామ్లీలా సినిమాకి వెళ్ళానే. ఎలా ఉంది? అక్కడ రణబీర్ సింగ్ ని చూడటానికి టైం సరిపోలేదు. మూవీ ఎక్కడ చూసానే. వా, నువ్వెప్పటికీ మారవే బాబు. అబ్బా, మళ్ళీ వచ్చాడే చూడు. చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అబ్బా, వెళ్ళిపోయాడే, మళ్ళీ రాడా? ఎక్కడికి వెళ్తాడే? 120 స్పీడ్ లో వెళ్ళిన వాడు 240 స్పీడ్ లో నా దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడు? వాడు నన్ను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడే. చాలా రోజుల నుంచా? నిన్ను ట్రై చేస్తున్నాడా? అంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఒప్పేసుకోవచ్చు కదే. తిరగనీవే, తిరగటం వాళ్ళకి ఆనందం, తిప్పించుకోవటం మనకందం.
నువ్వు మరీ టూ మచే. అంత హ్యాండ్సమ్ని అలా తిప్పించుకోవటం ఓవర్ అనిపించట్లా? అసలు ఓవర్. ఇప్పుడు చూడు, వాడు వస్తున్నాడు, ఎగ్జాక్ట్ గా మన ముందే బైక్ ఆపి నన్ను బతిమాలుకుంటాడు. చూడవే. అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. నేను పడిపోయానే. హాయ్. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు, తన్ని. జస్ట్ చిల్ బేబీ. పోరా, ఫీల్ అయ్యావా? అవ్వ మరి. లైట్ రా. ఎరా గణేష్, బాగా బిజీ అయినట్టున్నావు. ఏముందిలేరా, ఎవరో కొత్త ఫిగర్ పడి ఉంటుంది మనోడికి. ఎరా నాదేముంది, మామూలే కదరా. మీ విషయాలు ఏంటి చెప్పండి. మాదే ఉందిలే, ఇల్లు ఆఫీసు, అప్పుడప్పుడు కాఫీ డేలో కూర్చొని కాఫీ తాగుతుంటాం. నీలాగా అమ్మాయిలతో ఎంజాయ్మెంట్కి మేము చాలా దూరం రా బాబు. నువ్వా అమ్మాయిలకి దూరమా? పట్లేదని చెప్పు. మళ్ళీ రే బాబు, అసలు అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పరా? ఒక్కరు కూడా పట్టలే. రేయ్, అమ్మాయిలు 3 కేటగిరీలు రా. ఒకటి ఆర్డినరీ, వీళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. వీళ్ళకి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ, రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటారు. వీళ్ళని చాలా సిన్సియర్గా ట్రై చేయాలి. రోజుల తరబడి బ్రతిమాలాలి, నెలల తరబడి వెయిట్ చేయాలి, సంవత్సరాల తరబడి ప్రేమించాలి. వీళ్ళకి లాంగ్ టైం లవ్వే కావాలి. వీళ్ళని పడేయాలంటే మనకి ఏదో ఆటలో టాలెంట్ ఉండాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని వాళ్ళని నమ్మించాలి. వీళ్ళు పట్టడం కష్టం, కానీ వన్స్ పడితే ఇక రిమోట్ మన చేతిలో ఉంటుంది. నవ్వుతూ ఓ మాట, పొగుడుతూ ఓ పువ్వు, ప్రేమతో ఓ చూపు, అప్పుడప్పుడో సినిమా, ఎప్పుడో గిఫ్ట్. వీళ్ళతో షాపింగ్ కూడా చాలా ఈజీ. 4 హెయిర్ బ్యాండ్లు, 2 స్టిక్కర్లు, మాక్సిమం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ. వీళ్ళు పట్టడం ఎంత కష్టమో వీళ్ళని వదిలించుకోవడం కూడా అంతే కష్టం. కన్నీళ్ళతో కబుర్లు, రక్తాలతో లెటర్లు, అబ్బాబొబ్బా ఇలా చాలా ఉంటాయి. ఇక నెంబర్ 2 ఎక్స్ప్రెస్. ఈ కేటగిరీ అమ్మాయిలు మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్. వీళ్ళని పడేయాలంటే మనకు మినిమం క్లాస్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మస్ట్. ఏదేమైనా మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోవాలి. వీళ్ళకి ప్రతి దాంట్లో కంపారిజనే. ఆఖరికి బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా. వీళ్ళు బాయ్ ఫ్రెండ్ ని లైఫ్ లాంగ్ వదిలిపెట్టలేనట్టుగా ఉంటారు, కానీ మనకన్నా ఎవరైనా బెటర్ గా దొరికితే బాయ్ అంటారు. వీళ్ళలో కొంతమంది చాలా సిన్సియర్ గా లవ్ చేయాలనుకుంటారు, కానీ కళ్ళ ముందు కనిపించే కలర్ఫుల్ ఫ్యూచర్ ముందు లవ్ అనేది చాలా చిన్న విషయం. ఇక నెంబర్ 3 మెట్రో. ఈ కేటగిరీ అమ్మాయిలందరూ హై క్లాస్ అండ్ హైఫై. వీళ్ళని పడాలంటే మినిమం కార్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండాలి. వీళ్ళలో చాలా మంది మనకి ఫ్రెండ్స్ వల్ల పరిచయం అవుతుంటారు. ఫ్రెండ్కి ఫ్రెండ్, ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్, అలాగా. కొంతమంది పార్టీలోను పబ్ డాన్స్ల మీద ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కానీ పొద్దున హ్యాంగ్ ఓవర్ దిగే టైంకి మనల్ని మర్చిపోతారు. వీళ్ళలో చాలా మంది సిన్సియర్గా లవ్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ కేటగిరీ, వాళ్ళ లెవెల్ తగ్గ వాళ్ళనే వెతుక్కుంటారు. వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. ప్రతిరోజు పార్టీ, ఎవ్రీ సెకండ్ మెసేజింగ్, ఆన్లైన్ డేటింగ్, కాస్ట్లీ గిఫ్ట్లని రోజు మనల్ని మనం అప్డేట్ చేస్తూ వాళ్ళతో అప్డేట్లో ఉండకపోతే కొత్త పార్ట్నర్ యాడ్ అయిపోతాడు. వీళ్ళని వదిలించుకోవడమా అన్నిటికంటే ఈజీ. బ్రేకప్ అని చెప్పి జస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 2 పెగ్లేసి పడుకుంటే పొద్దునకల్లా మ్యాటర్ సాల్వ్. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ గణేష్ గాడి థియరీ. అమ్మాయి ఏ జోనరో తెలుసుకుంటా, అర్థం చేసుకుంటా, ఎలా పడేయాలో ప్లాన్ వేసుకుంటా, చాలా ఫాస్ట్గా మ్యాటర్. ఒరే గణేష్, నీ థియరీ ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా, అది ఏ కేటగిరీ తెలుసుకుంటా, అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా. అలా కాదురా, మాటలు లేవు. ఒకసారి నేను మాట్లాడలేవు. అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? నో. అరే అదో పెద్ద బాబు. చాలే, మాకు మెట్రో దొరకకపోతే ఏంటి? ఓకే గైస్, ఈ ఫన్ మనం సాయంత్రం కంటిన్యూ చేద్దాం. ఒరే గణేష్, సాయంత్రం కంపెనీ పార్టీ, వచ్చేయ్, తాగి పడిపోదాం. ఓకే బాయ్. ఓకే.
మన కంపెనీకి అవార్డు వచ్చిన సందర్భంగా మీ అందరి ఎంజాయ్మెంట్ కోసం ఈ గెట్ టుగెదర్. అవార్డు అనేది చాలా చిన్న రీజన్. ఈ అకేషన్తోనైనా మీ అందరినీ ఒకసారి కలుసుకోవాలనుకున్నా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఓ ఆశయంతో నా కెరియర్ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఇలా ఈ డాస్ మీద ఉన్నా. ఇంకా ఎంతసేపు రా బాబు, మందు పోస్తారన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట్ కన్నా? వాటర్ సార్. మరి అదెప్పుడు? అది మీటింగ్ అయ్యాక సార్. మీటింగ్? నాకు వాటర్ పడుతూ వాట్ కా బెటర్. మీరందరూ ఎదగాలి, మీ వల్ల వేల కుటుంబాలు బతకాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి. ప్రతిదానికి అడ్డదారులుంటాయి, కానీ విజయానికి మాత్రం ఉండవు. ఓర్పు నేర్పు అనే ఈ రెండే మీకు విజయాన్ని అందిస్తాయి. ఈ అవార్డ్స్ రివార్డ్స్ నాకేం కొత్త కాదు. అయినా ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు, మనందరిది. పని చేస్తూ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తూ పని చేయండి. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు వన్ అండ్ ఆల్. లెట్ us సెలబ్రేట్ ద పార్టీ. ఏంట్రా లవ్వా? నాకు లవ్తో ఎప్పుడు అంత అటాచ్మెంట్ లేదురా. రే గణేష్, రే గణేష్ లేవరా, రే గణేష్ లేగా. ఏంట్రా? వీకెండ్ రా. వీకెండ్ అయితే? వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది. చిన్నపిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రాను, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. కలరింగ్? మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు. చూసిన చాలే కానీ పద. అప్పుడప్పుడు కళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వాలరా, అప్పుడే ఐస్ రిఫ్రెష్ అవుతాయి. రిఫ్రెష్ ఇంకేమైనా? షో టైం అవుతుంది, రారా. ఏయ్ నువ్వు వెళ్ళరా, అమ్మాయి రా. నువ్వు మారం ఇంకా.
రే ప్రపంచంలో అందరూ మర్చిపోవడానికి మందు తాగుతారు, నువ్వేంటి మందు తాగుతూ ఏదో గుర్తు తెచ్చుకుంటున్నావు? ఏం లేదురా. ఏం లేదేంట్రా, కథలు చెప్తాడు. మందు ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది మనం ఈ పార్టీలోనూ నిన్న థియేటర్లో కనిపించి మాయమైపోయింది కదా, ఆ అమ్మాయి గురించి. అలా కనిపించి మాయమైపోయే అమ్మాయిలు ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అంటారు. వాళ్ళ గురించి ఆలోచించుకు, ముందు ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచించు. ఆ అమ్మాయి యాడ్ ఫిల్మ్ లాంటిది కాదురా, మైండ్ రొమాంటిక్ ఫిల్మ్ లాంటిది. నీకు ఓటింగ్కి ఎక్కేసిందే? అసలు ఆ అమ్మాయి గురించి నీకు ఏం తెలుసురా? ఓ స్టేట్మెంట్లు ఇస్తున్నా. ఏం తెలియాలరా? అమ్మాయి పేరు సంధ్యా చాటర్జీ, ఏజ్ 22, పుట్టింది పెరిగింది కలకత్తాలో. అమ్మ గీతా చాటర్జీ, నాన్న వీరేందర్ చాటర్జీ. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. వాళ్ళ వన్ అండ్ ఓన్లీ డాటర్ సంధ్య. తను కలకత్తాలో బీటెక్ చదువుకుంది. ప్రస్తుతం కరెస్పాండెన్స్ లో బిట్స్ పిల్లానీలో మాస్టర్ డిగ్రీ చేస్తూ మీ కంపెనీలో జాబ్ చేస్తుంది. తను ఖాళీగా ఉన్నోడు పాటలు వింటుంది, ఇంకా ఖాళీగా ఉన్నోడు పుస్తకాలు చదువుతుంది. నెలకోసారి సిటీ అవుట్స్కర్ట్స్ లో అక్షర ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం అంటే తనకు చాలా చాలా ఇష్టం. సంధ్య కోపం తక్కువ, ఓపిక ఎక్కువ, కుక్కలన పూలన చాలా మక్కువ. తనకు టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ లో ఉన్న రూపా అనే అమ్మాయితో మధురనగర్ డి బ్లాక్ రూమ్ నెంబర్ 138 కస్తూర్బా హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న కార్నర్ రూమ్ లో ఉంటుంది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోద్దా? ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావురా బాబు? రీసెర్చ్ థియరీ ఎప్పుడూ అయిపోయింది. రేపటి నుంచి ఓన్లీ ప్రాక్టికల్స్. కంటి చూపుతో కబిట్ చేసేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచి నాకు నైట్ షిఫ్ట్. హాయ్ శ్రీ. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కలుద్దాం. Sure. ఓకే బాయ్. ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావని అడుగుతావు అనుకున్నానమ్మా. మొన్నే కదా డబ్బు పంపించాను, మళ్ళీ ఏంటి? నేను వచ్చింది డబ్బుల కోసం కదమ్మా. 2 రోజులుగా నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమైందోనని కంగారు పడి వచ్చాను. అయినా కంగారు పడాల్సిన అవసరం ఏంటి? నేనేమైనా చిన్నపిల్లనా? ఆడపిల్లవు కదమ్మా, అందుకే కాస్త కంగారు. నేను సంపాదించే శాలరీలో సగం పైగా మీకే పంపిస్తున్నాను, ఇంకా ఎందుకు కంగారు? అయినా నా బతుకు నన్ను బతకనివ్వరా? కంగారుతో వచ్చావా లేక అనుమానంతో వచ్చావా? ఆహా, అనుమానంతో కదమ్మా, కన్న ప్రేమ. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పెద్దదానివైనా మాకు కూతురివే, చిన్నపిల్లవే. జాగ్రత్తమ్మా. నీ మనసు బాధ పెట్టుంటే క్షమించు. అమ్మ నీ కోసం ఇవి పంపించింది, తీసుకోమ్మా. సర్లే. రూపా, నేను ఈవినింగ్ మీ నాన్నగారు వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? కిందే ఉన్నాడు. రియల్లీ? రాత్రంతా ఇక్కడే వెయిట్ చేశారా? ఆయన ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉన్నానే, వీకెండ్ కదా, సరదాగా ఎంజాయ్ చేద్దామని. ఏంటి రూపా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? వాట్స్ రాంగ్ విత్ యూ? మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు? ఆపవే బాబు నీ లెక్చర్. ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? లైట్ తీసుకో. డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, వాడి రిస్ట్రిక్షన్స్. ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది? మన గురించి మనం ఆలోచించుకునే టైం ఏది? మనకి దొరికే ఈ టైంని కూడా యూజ్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్. నీ థియరీ వినడానికి బానే ఉంది, కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న టైంతోనే ముడిపడి ఉంటుంది. ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అలానే అంటావు, తర్వాత నీకు ఎవడో ఒకడు దొరుకుతాడు, అప్పుడు తెలుస్తుంది. అయినా సిటీలో అమ్మాయిలందరూ ఫాస్ట్గా ఉంటే నువ్వేంటే ఇంకా మిస్ అమ్మలో సావిత్రిలా అడ్వాన్స్డ్గా ఉన్నా, ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నా అదంతా మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మిగతా అమ్మాయిలు చేస్తుందంతా తప్పనను, అలా అని నేనది ఫాలో అవను. ఐ నో వాట్ ఐ యామ్. ఎవరి వల్లో ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను. బాయ్. వెళ్ళవే, వెళ్ళు. నిన్ను చేంజ్ చేసేవాడు, నీ మైండ్ని సెట్ చేసేవాడు ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడు, అప్పుడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అమ్మాయిలు పడతారా, అది సృష్టి ధర్మం. పట్టం కామను, డెస్టిన్ ఎవరు మార్చలేర్రా.
డెస్టినీయా? అదెవడు చెప్పాడు? ఇప్పుడు ఎక్కడో కాకినాడలో పుట్టి పెరిగిన నువ్వు, ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేను కలిసి మందు కొట్టట్లా? ఎక్కడో కలకట్టాలో పుట్టి పెరిగిన సంజ హైదరాబాద్ రాలా? మీ ఆఫీస్లో జాబ్ చేయట్లా? మొన్న పార్టీలో నిన్న థియేటర్లోనూ కనపడలా? ఇదంతా డెస్టినీయరా? అంతెందుకు, అటు చూడ. ఎప్పుడో ఎక్కడో హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసిన ఈ టైటానిక్ సినిమా ఇప్పుడు ఇక్కడ మన చోట్ల, అది డెస్టినీ అంటే. సరే, నీ డెస్టినీ ప్రకారం అమ్మాయి తగిలింది అనుకోవచ్చు, కానీ పడిపోతాను గ్యారంటీ ఏంటి? అసలు అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. నేను మంచి కమర్షియల్ సినిమా టైప్, ఎవరికైనా నచ్చుతాను. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? దెయ్యాలు తిరిగే టైంలో ఫోన్ ఏంట్రా గణేష్? మిస్టర్ జిఎం ఆఫ్ విట్స్, మీ ఎంప్లాయీస్ బాధలు మీకు పట్టవా? మా ఎంప్లాయీసా? ఎవర్రా? నేను. యా, ఇట్స్ మీ. నువ్వెప్పుడు మా కంపెనీలో జాయిన్ అయ్యారా? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు ఆఫీస్ మూస్తుంటుంది కాబట్టి రేపు పొద్దున్న జాయిన్ అవుతా. బాబు అరాచకం, జాబ్లో జాయిన్ అవ్వాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయరా. అవి నీకు, నాకు రేపు పొద్దున్నకల్లా జాబ్ ఉండాలి, మధ్యాహ్నకల్లా మధ్యలో ట్యాగ్ ఉండాలి. రే హాయ్, ఐమ్ గణేష్. చేసుకో, నువ్వు ఇక్కడ పనిచేయడానికి రాలేదు, పట్టేయడానికి వచ్చావు. కమాన్. హాయ్, ఐఎమ్ గణేష్ సుబ్రహ్మణ్యన్. హాయ్, సంధ్య చటర్జీ. ఫ్రమ్ తంజావూర్. మదర్ తెలుగు, ఫాదర్ తమిళ్. ఐఎమ్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ ఆఫీస్. నైస్ మీటింగ్ యూ. I'm very happy working with all these lovely peoples in this office. పట్టించుకోదేంటి? సంధ్య చాటర్జీ, you are from Kolkata? Yeah. Oh, do you know Telugu? Yeah, I know. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. తెలుసా? సరే సరే, మరి ఇంకేంటి, హ్యాపీ తెలుగులో మాట్లాడుకోవచ్చు. తెలుగు బాగానే మాట్లాడుతున్నారుగా, ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది? మంది స్టైల్ అండి. ఇప్పుడు ఆయనది ఇంగ్లీష్ బాగుంటుంది కానీ తెలుగు యాస ఉంటుంది, మంది ఇంగ్లీష్ యాస ఉంటుంది కానీ తెలుగు చాలా బాగుంటుంది. సరే, ఇంకేంటి విశేషాలు? ప్లీజ్ ఇది ఆఫీస్, వుడ్ యు మైండ్ డూయింగ్ యువర్ వర్క్? ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Lucky, what's the program today? బ్లాక్. నేను నువ్వేనా తెల్లగొన వెంటే నీ ముఖం మీద రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక రాసేసుకోవచ్చు. Hey Shekhar, what's your program today? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. Okay. పని చేసుకో. ఓకేనా? రే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దని చెప్పాను కదా నీకు. ముందు నేను చెప్పేదనరా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీకోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. రే, నువ్వేం చెయ్యకరా. నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మలో ఎట్టు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నీ పని మీద వచ్చి నేను పని లేకుండా పోయాను. GANESH గణేష్, GANESH గణేష్. అరే అరే, sit down, please sit down.
వాట్ హ్యాపెండ్? సార్ అది నేను ఇచ్చిన వర్క్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? సార్ యాక్చువల్లీ డోంట్ టాక్ స్టూపిడ్. టీవీకి కంప్యూటర్కి తేడా తెలుసా నీకు? ఎక్కడనే కంప్యూటర్లో ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఇక్కడ ఏదో పని చేసిన సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోతాయి. కోట్లాది రూపాయల వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. పని రాకపోతే నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకపోతే మానుకో, అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలే. నువ్వు రికమెండేషన్ మీద వచ్చావని నాకు తెలుసు, నీకు ఏమీ రాదు అని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్నేమి చేయలేనని అనుకోకు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. గో. Sit down and do your work. I say sit down. సంధ్య లంచ్ కా? మేనేజర్ గణేష్ ని తిట్టారు కదా, సో తను ఫీల్ అయ్యాడేమోనని. ఏంటి బ్రో, మేనేజర్ తిట్టాడని ఫీల్ అవుతున్నావా? ఐటీ ఫీల్డ్ ఇలాంటివన్నీ చాలా కామన్ బ్రో. ఇంత బాధపడితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంతే బాధపడతారు. ఎంత బాధపడినా ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు బాధపడడం ఎందుకు బ్రో? అంటే మేనేజర్ తిట్టినందుకు నీకేం బాధలేదా? సెల్ ఫోన్ అన్నాక మెసేజ్లు, అమ్మాయిలు అన్నాక కాంప్లిమెంట్లు, బాస్లు అన్నాక క్లాసులు పీకడం చాలా కామన్ బ్రో. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాస్. వాడికి యాంకరింగ్ అంటే పిచ్చా. ఎప్పటికైనా టీవీ స్టార్ అయ్యేంత రేంజ్ ఉందని తెగ ఫీల్ అవుతుంటాడు. అనవసరంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడిపోతుంటాడు. ఇది చాలు రే ఆకర్షు, నీకు అయ్యిందిరా. క్వార్టర్ అడిగితే ఇవ్వవు కానీ డైలాగ్ కావాలంటే నడు. రసీను ఎవరిని ముంచాలరా? పేరు, వృత్తి, హాబీస్, యాంకరింగా? ఒక్కసారి మొహానికి రంగు పడితే ట్రాక్ ఏంట్రా, లైఫే మారిపోద్ది. మే హూనా? ఇక నువ్వు ఫోన్ పెట్టాయి. సార్ మే ఐ కమ్ ఇన్ రోహిత్ ప్లీజ్. థ్యాంక్ యూ. రోహిత్ సార్, ప్రస్తుతం జరుగుతున్న 3 ప్రాజెక్టుల అప్డేట్ ఏంటి? ఫ్రాన్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ సంధ్య హ్యాండిల్ చేస్తుంది అండ్ అది 2 daysలో అయిపోతుంది. గుడ్. నెక్స్ట్ మిగతా 2 ప్రాజెక్ట్స్కి 15 days టైం పడుతుంది. బట్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్. మనం చేస్తున్న ఈ 3 ప్రాజెక్టుల మీద డిపెండ్ అయ్యి మనకు మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. టెల్ ఎవ్రీబడి టు ఫినిష్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. విల్ ట్రై లెవెల్ బెస్ట్. అప్డేట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మిస్టర్ రోహిత్ సార్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో రికమెండేషన్స్ పనిచేయవు. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ మీద మన కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయీస్ కెరీర్ డిపెండ్ అయి ఉంటాయి. ఆన్ వాట్ బేసిస్ గణేష్కి నువ్వు ఇక్కడ జాబ్ రికమెండ్ చేశావు? 10th స్టేట్ ఫస్ట్ సార్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో స్టేట్ 10th. ఓయూ కాలేజ్లో ఉన్న 4 ఏళ్లలో హీ వాజ్ ఆల్వేస్ ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. హీఈస్ వెరీ మచ్ క్వాలిఫైడ్ సార్. నీకు రిలేషన్ అని రికమెండ్ చేశావా, స్నేహితుడని సజెస్ట్ చేసావా? లేదు సార్, రైట్ పర్సన్ అని రిఫర్ చేశాను అంతే. బీ కేర్ఫుల్. షూర్ సార్. యు మే గో నౌ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరే గణేష్, కాన్ఫరెన్స్ రూమ్కి రా. వీడేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు? ఏంట్రా బిజీగా వర్క్ చేస్తుంటే మధ్యలో పిలిచావు? అయినా సీరియస్గా వర్క్ చేసుకున్నావురా? రే, మీకు మీటింగ్ ఇంపార్టెంటా లేకపోతే పని చేయడం ఇంపార్టెంటా? యూ స్టూపిడ్ పీపుల్ వేస్ట్ టైమ్ అన్నెసెసర్లీ. ఓ అది బాబు గణేష, రే అసలు నువ్వే పని చేయకరా. ఇది కూడా అసలు నువ్వు వచ్చిన పని ఏంటో గోల్ చేయకుండా సైలెంట్గా చేసుకో. మా చైర్మన్ ఇప్పుడే ఫుల్గా క్లాస్ వీకాడు నాకు. రే అసలు ఎవరిని కెలక్కరా, ముఖ్యంగా ఆకర్ష్ గాడిని. నువ్వెంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సంధ్య, వాట్ హ్యాపెండ్? చిన్న ప్రాబ్లం అయింది. లేదు, పెద్ద ప్రాబ్లం అయింది సంధ్య. ఏమైంది?
మనం 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 హ్యాండిల్ చేసిన ఫ్రాన్స్ ప్రాజెక్ట్ పిఓసి ఫైల్ డిలీట్ అయిపోయింది. డెడ్లైన్ దగ్గరలో నా వల్ల ఇలా జరిగిందంటే డెఫినెట్ గా నన్ను ఫైర్ చేసేస్తారు సంధ్య. ఓకే ఓకే, మన ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఆల్టర్నేట్ లేదు సంధ్య. అయ్యో ఐమ్ గాన్. హలో సంధ్య, can you send me the updates on the file? సార్, అది యాక్చువల్లీ What happened? ఆ ప్రాజెక్ట్ ఫైల్ డిలీట్ అయిపోయింది. What? Backups leva? యాక్చువల్లీ సార్. Sandhya, please come to the conference room. Get your team along with you, please. Yes, sir. God. Excuse me, sir. Yeah, please. What happened, Sandhya? అసలు ఏం జరిగింది? సంధ్య, ఐఎమ్ ఆస్కింగ్ యూ. 2 రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఏంటి? ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే గెట్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ డిలేకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవసరమైతే సంజయ్ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు హైయర్ అప్స్కి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. Yes, sir. You may go now. Yes, sir. Yes, sir. Sandhya? Sir. Please fix it. Yes, sir. Get back to work now. Sure, sir. నేను సంజు కోసం లోపలికి వస్తే నువ్వు తననే బయటికి పంపేలా ఉన్నావు. సంధ్య, ఐమ్ సారీ సంధ్య. ఇదంతా నా వల్లే జరిగింది. ఇది నా మిస్టేక్ అని తెలిసుంటే నా జాబ్ పోయిండేది. ఐఎమ్ సో సారీ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. It's okay. Come. Good. France project? Testing successfully completed. Thank you for fulfilling it before time. Huh. ప్లీజ్ లెట్స్ డూ ఇట్. Okay, గుడ్ we'll do మార్నింగ్ it. సార్. Good morning. Excellent job, Sandhya. ఇంకా 2 రోజులు పడుతుంది అనుకున్న ప్రాజెక్ట్ ఓవర్ నైట్ కంప్లీట్ Sir, చేశాం. but actually, ఐఎమ్ sir. రియలీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ సంధ్య. ఫ్రాన్స్ నుంచి క్లయింట్స్ నీతో మాట్లాడాలని ఆన్ కాల్లో ఉన్నారు. సార్, నేనా? మీరే మాట్లాడొచ్చు కదా సార్. ఆఫీస్లో ఇంగ్లీష్ తప్పేం మాట్లాడని నీకు తెలుసుగా బంగారం. What to do? ఏంటి ఆన్ కాలా? Yeah. ఫ్రాన్సా? Bonjour. Oui. Nuisance Excellency. Ethnoi croyance tengernos la satisfaction du client. Merci beaucoup. Ciao. ఈ మాత్రం దానికి టెన్షన్ అవసరమా? అరే గణేష్, కంగ్రాట్స్ రా. నైట్కి నైట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది నువ్వా? సూపర్ రా. సర్లేరా, లెట్స్ పార్టీ. అరే పార్టీ నీది, బిల్లు శేఖర్ గడిది. అంత సీన్ లేదులే, ఈడి కడతాడు బిల్లు. నేనా? పదండ్రా. బిల్లు ఎవరిదైతే ఏంట్రా, దా లెట్స్ సెలబ్రేట్. నీకు ఏం కావాలంటే అదరా. ఏంట్రా సడన్ గా ఆగిపోయారు? రే, ఇప్పుడు సంజు వస్తుంది, నాకు హ్యాండ్ షేక్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తుంది, మీరు వెళ్ళండి. అమ్మ ఎందుకు వస్తుందిరా? రాదు. నేను చెప్తున్నాను, సంజు వస్తుంది. అది కాదు, ఇప్పుడు అబ్బా, మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. గణేష్, థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. నువ్వు ఏడుస్తే నాకు నచ్చలేదు, అందుకే. ఫ్రెండ్స్,
అబ్బో ఈ గణేష్ గడు కాన్సన్ట్రేట్ చేస్తే కాంట్రవర్సీ అనే మ్యాటరే ఉండదు. ఏంటే ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరే దొరకలేదా? నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి? చూడటానికి 3 అడుగుల బుల్లెట్లా ఉండాలి, లడ్డు కావాలా నాయనా, కోపం వస్తే హాట్ ఆమ్లెట్లా ఉండాలి, ఓవరాల్ గా ఒక ఎంఎస్ఎన్ నారాయణలా ఓ లడ్డు లాంటి ఫేస్. సార్ మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్. ఐ యామ్ ఆకర్ష్ ద మ్యాగ్నెట్. మీరు మ్యాగ్నెట్ కాదు సార్, క్యారెట్. అదే 24 క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. అయ్యో యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు సార్. సార్ సార్ మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్. వాట్? నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్. మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్. ఓకే 1 మినిట్. హలో, అదిరిపోయా యాంకర్ దొరికాడు, క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి. సార్ 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 మై హూనా అంటే మీరున్నారనేగా. ఓకే. బెంగళూరు బేబీయా, ప్రొఫైల్ బాగుంది, ఫోటో కూడా బాగుంది. ఈ అమ్మాయి వారంలో పడిపోద్దిరా. 1 వీక్లోనా? నేను చెప్తున్నానా, ఓ వారం రోజులు నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేయి, కంపల్సరీ పడిపోద్ది. సంధ్య వస్తుంది, నువ్వు జంప్. ఓకే గణేష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? నథింగ్. ఈ ఎక్స్ప్రెషన్ నీ ఫేస్కి సూట్ అవ్వట్లేదు. విషయం ఏంటి? నా రూమ్మేట్ రూప, తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్. శ్రీగాడు ఆ సిచ్యువేషన్ ఏ రూపా, సంధ్య. సంధ్య జాగ్రత్తగా ట్రై చేయి. హాయ్, శ్రీనిక్ తెలుసా? మీట్ మై ఫ్రెండ్ నర్సింగ్. హాయ్. హాయ్. ఓ షేక్ అండ్ ఇస్తే షేక్ అయిపోతారని భయమా? బాయ్ రూపా, నాకు పని ఉంది. ఏయ్ వెయిట్ 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 బేబీ, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంటి? నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ లవర్స్, సో మరిద్దరు లవర్స్ కాకూడదు. వాట్ డు యు మీన్? హే కమ్ ఆన్ బేబీ. జస్ట్ లివ్. ఏ ఇట్స్ క్వైట్ నేచురల్, కమ్ ఆన్ యార్. ఏయ్ ఏ బేబీ ఏ. అరే మామా సంపర్రా నీకేమంత సంధ్య, నాకు సేమ్ ప్రాబ్లం. అసలు రూమ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? మా రూమ్మేట్స్ ఏమో మందని, అప్పుడప్పుడు అమ్మాయిలని. చిచి, అసలు చదువుకోనివ్వట్లేదు తెలుసా? నీకో ప్రాబ్లం ఉంది, నాకో ప్రాబ్లం ఉంది. నీకు నాతో ప్రాబ్లం లేదు, నాకు నీతో ప్రాబ్లం లేదు. మన ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటే ఏంటంటే ప్రాబ్లం? వాట్ డు యు మీన్? అంటే నువ్వు నేను కలిసి ఒక ఫ్లాట్లో ఉందామని. యు మీన్ లివింగ్ టుగెదర్? దాన్ని అలా కూడా అంటారు. బాయ్ గణేష్. ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? కోపమా, చిరాక, అసహ్యమా? రే శ్రీకాంత్, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకున్నావురా. అదే బెటర్ రా. ఎలాగైనా లైన్లో పెట్టాలరా. పర్లేదురా, మీకు ఏరియాలో రెప్యుటేషన్ బాగానే ఉంది, అడ్రస్ ఈజీగా దొరికింది. మీ ఇద్దరిలో శ్రీగాడు ఎవడరా? అదే శ్రీకాంత్. నేనే. ఏంటి? అయితే ఖచ్చితంగా నర్సింగ్ నువ్వేనమాట. అయితే ఏంటి? రేయ్, నేను యాక్షన్కి అప్గ్రేడ్ వర్షన్ రా. షాట్ కొడితే సిస్టమ్ షట్ డౌనే. Higher than the chandelier, I'm in the air. Pretty women
Franklin's, Rice and Jackson's. వరల్డ్లో ఇండియాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఇండియాలో ఏపీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఏపీలో హైదరాబాద్కు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఈ గణేష్ గాడికి ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. క్లాస్ రూమ్లో ఏ బ్లాక్ బోర్డ్ చూసినా, క్యాంపస్కి వెళ్ళి ఏ స్టూడెంట్ని అడిగినా క్లియర్ కట్గా తెలుస్తుంది ఈ గణేష్ గాడి ట్రాక్ రికార్డ్. రేయ్ అసలు మమ్మల్ని ఎందుకు కొడతానవరా? రేయ్ పూలు అందంగా ఉంటాయి, ఆస్వాదించండి. అమ్మాయిలు అందంగా ఉంటారు, కాంప్లిమెంట్లు ఇవ్వండి, కామెంట్ చెయ్యొద్దు. ఇంప్రెస్ చెయ్యండి రా, ఫోర్స్ చెయ్యొద్దు. అరే వీడు అమ్మాయి కోసమే కొడుతున్నాడు రా. పా నువ్వు భలే షార్ప్ ఉన్నావురా, నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు. రేయ్ పైకి వస్తాను, నేను పైకి పంపిస్తాను, ఇప్పుడు చూడరా. I'm in the air, pretty women everywhere. It's a wonderful affair. రాయ్ చెప్పాను కదరా అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళని, కానీ కొన్ని పూలు వెనకాల నాలాంటి ముళ్ళు కూడా ఉంటాయి. చూసి టచ్ చేయండి, లేకపోతే దిగిపోతుంది. ఏంటి మ్యాటర్? లివింగ్ టుగెదర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, కలిసి కాఫీ తాగుతాం, కలిసి రెస్టారెంట్కి వెళ్తాం, కలిసి మూవీకి వెళ్తాం, కలిసి జాబ్ చేస్తాం, అలాగే కలిసి ఫ్లాట్లో ఉంటాం. సింపుల్. సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆయన నిన్నెవరో కామెంట్ చేశారనే చితక్కొట్టి వచ్చాడంట మీ గణేష్. అవునా? ఎప్పుడైతే ఏంటి, నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు. అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే 100 మందిలో ఉన్న తప్పు చేస్తావు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ. గణేష్, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఏం డిసైడ్ అయ్యావు? నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్. ఓకే 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 అస్సలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. వీఆర్ జస్ట్ షేరింగ్ ఏ హోమ్, నాట్ ఏ రూమ్. సో వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఓకే ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. వారం తర్వాత ఒకే హోమ్ ఒకే రూమ్. అయినా గణేష్, ఇంత అర్జెంట్గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది? నీకెందుకు ఆ టెన్షన్ అసలు? నేను ఆల్రెడీ ఫ్లాట్ చూశాను, ఫుల్లీ ఫర్నిష్డ్. నువ్వు రేపు దిగిపో అంతే. అమ్మో గణేష్, నువ్వు సామాన్యుడివి కాదు, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మెయిల్ పంపించు. హలో రే శేఖర్, ఈ గణేష్ గారు సాధించాడ్రా. ఏదో పడదు అది ఇది అన్నావు. ఏం సాధించావు? ఏం పడదు? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య, ఎస్, వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివింగ్ టుగెదర్ కి ఒప్పుకుంది. అమ్మ నా కొడుకు, ఎప్పుడు ఎలా రా? నో మోర్ క్వశ్చన్స్. అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్.
ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు. ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. ఏం చేస్తున్నారా సార్? గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసంలో అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడు ఏంటి అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్. నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కుకట్పల్లిలో ఆ లైట్లు ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కుకట్పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా. కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్, చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు. కమాన్ రై. ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే, మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు వద్దు, ఎప్పుడు చేయను. సబ్వే తింటది కాబట్టి అలా ఉంది, హైవేలో తింటాను కాబట్టి ఇలా ఉన్నాను. అవును, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే గణేష్, కమ్యా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సంధ్య, ఈ ఫైల్ నా డెస్క్టాప్ మీద పెట్టేస్తావా? బాయ్ 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 గైస్. బాయ్. వెళ్ళమ్మా. ఏం చేసావు? ఏం చెప్తే చేసేస్తుంది సంజయ్. గణేష్ గాడ్రా ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. అరే గణేష్, నువ్వు గ్రేట్ రా. రే, నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు. గ్రేట్ రా. ఏరా, కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా? పార్టీ ఇచ్చేది ఉందా లేదా? పార్టీ ఏంటి బంగారం? సాయంత్రం అందరూ ఎఫ్లాంచ్కి వచ్చేయండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఫుల్ పార్టీ, బంపర్ ఆఫర్. అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు, మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఏంట్రా అది? రేపటి నుంచి అందరి షిఫ్ట్లు చేంజ్ అయ్యాయి, నీది డే షిఫ్ట్. మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా. సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా. ఒరేయ్, ఈ విషయం ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పచ్చుగా. పార్టీ మొత్తం పోయింది, మాకు తెలీదా? మేము ఊరుకోట్లా. పొమ్మనండి. అరే,
ఆడేంట్రా ఏదో వాగుతున్నాడు. అవునరా గణేష్, నీదేమో డే షిఫ్ట్, సంధ్యాది నైట్ షిఫ్ట్. ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది? నోరు లేచిందంటే నాకు చేయలేస్తుంది. నాకు లేదా చెయ్యా? నేను కూడా లేపగలను. కంట్రోల్ యువర్సెల్ఫ్. ఫస్ట్ యు కంట్రోల్ యువర్సెల్ఫ్. మైండ్ యువర్ టంగ్. ఎరా గణేష్, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అప్పా, అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను. రే, ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్గా అవుట్. ఆయన ఎందుకు అలా బాధపడతావు? బీ కూల్, రిలాక్స్. బాధలు ఉన్నోడు నోదార్చు, చిరాకులు ఉన్నోడిని కాదు. చిరాకెందుకురా? చిరాకు కాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు గోలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సరే పని చేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు. సరే, ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్స్. అది కాదురా, వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. పీరుతో అయితే ముద్దు తెచ్చాడు, బిస్కెట్ అయితే ఏం చేస్తాడు? అదేవిడు నువ్వు 80 కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ 8 గ్రాముల బ్రెయిన్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయ్యావంట్రా. బట్ గాడ్ ఇస్ గ్రేట్, నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా. సంధ్యతో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ ఫినిష్ ఫినిష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. కాఫీ ఏంటి రెడీగా ఉందా? ఓకే, దా. కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. Okay, just give me 5 minutes. We will go. Hey Ganesh. Hey బాబాయ్, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు? గుడ్ మార్నింగ్ గణేష్. ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్గా ఉన్నాను కదా. 5 minutes రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, అలా నిద్ర పట్టేసింది. లేడీస్లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ, వెళ్దాం. ఓకే, 5 minutes. 5 minutes. నిజంగా 5 minutes? ఓకే, 5 minutes. I'm ready, Ganesh. హలో, వెళ్దామా?
వెళ్దాం. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారంతో ఎంతమంది మోసం చేశారు. ఏంటే నువ్వు ఎక్కువ హ్యూమన్ రైట్స్ వెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి జైలుకి పంపిస్తా. హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే. ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళి వద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపే. నువ్వేయచ్చు కదా. నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందు బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి. ఎప్పుడు తిండి గురించి పనిచేస్తారండి. నమస్కారం సార్. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ యామ్ నాట్. అదేంటి సార్? వై? వాట్ హ్యాపెండ్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగు, నాకు బీటింగు. దట్స్ వై ఐ క్విట్. సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశయులారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్. రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత రక్షిత. ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ ఒరే, నీకు రంగురాల గురించి, జాతిరత్నాల గురించి తెలుసురా? తెలుసు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ ఐసీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర్రాయి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వు. రే రండ్రా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? చచా. గణేష్, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు. వీకెండ్ కదా. ఇదేంటి
మనవాడు కలిసి తను అడుగుతుంది. ప్రోగ్రామ్ ఏం లేదు, ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? 1 minute. ఏంటిది? నేను అడాల్సినవని తను అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా? ఐడియా ఎవరిదైతే ఏంటి, ఎలాగో జరిగేది మనకు ఫేవర్గానే కదా. వెళ్దామా? గణేష్, కార్లో వద్దు, బైక్ మీద వెళ్దాం. ఓకే. అబ్బో, ఎక్కడికి? ముందు పోనీ, తర్వాత చెప్తాను. ఓకే. ఎక్కడికి? పద, విల్ టెల్ యూ. ఇక్కడికా? యా, మరెక్కడికి అనుకున్నావు? ఏం అనుకోలేదు. బెస్ట్ ఫ్రెండ్, మీ అందరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అవును, ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట? ఏమై ఉంటుంది, మనసుపాడు ఉంటుంది. అంతేనంటావా? పోనీలే, అబ్బాయి అందంగా ఉన్నాడు, సంజమ్మకి తగిన జోడి. ఏంటి గణేష్, బోర్ కొడుతుందా? ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు, కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది. అంటే సరదాగా ఏదైనా ఆడించొచ్చుగా. ఆట? ఏమాట? ఇంకేంటి, క్రికెట్. క్రికెటా? వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు? వాళ్ళు ఏం ఆడతారా? ఇక్కడ గణేష్ అమ్మ. ఒక్క నిమిషం ఆగు. రాయ్ శేఖర్, ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సత్యవతి క్వీన్స్. బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు. సత్యవతి క్వీన్స్ టాస్ లూస్ అయ్యి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. చూసారా? చూసా, వికెట్ చూసా? అది ఓవర్లు పూర్తయ్యేసరికి బ్రహ్మయ్య ఛాలెంజర్స్ 36 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. వీళ్ళు 5 ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి సత్యవతి క్వీన్స్ కి మంచి సవాల్ విసిరారు. మరి సత్యవతి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం. లాస్ట్ బాల్. సత్యవతి టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ని 3 రన్స్ కొట్టాలి.
చేసావు? ఒక్కసారి మా ముసల్దాన్ని చూడమ్మా, ఎంత సంతోషంగా ఉందో. జీవితంలో నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది. కనీసం ఇప్పుడైనా తనని గెలిపించి తనలో సంతోషాన్ని చూడాలనుకున్నాను. చాలా సంతోషం బాబు, నీ వల్ల మేమందరం ఈరోజు చాలా ఆనందంగా గడిపాం. అబే అదేం లేదండి, ఇదంతా సంధ్య వల్లే. థ్యాంక్స్ అమ్మా. వస్తామండి. మంచిది. నమస్తే. గణేష్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ టుడే. హే, మై ప్లెజర్. వెళ్దామా? హలో, ఏం చెప్పరా? రే గణేష్, మా ప్రేమ విషయం గీత వాళ్ళని తెలిసిపోయిందిరా. మనుషులతో అటాక్ చేశాడు. ఏరియా బాస్, వీకెండ్ హ్యాపీగా పబ్బుల్లోను పార్టీలోను ఎంజాయ్ చేయకుండా ఈ అటాక్లు చేసిలేంటి బాస్? టైం 10 అయింది, షాపులు మూసేస్తారు, వెళ్ళండి. ఏయ్, ఎవడా నువ్వు? ఇది నా ఇంటి మ్యాటర్. మ్యాటర్ రోడ్ ఎక్కాక ఇంకా ఇంటి మ్యాటర్ ఏంటి బాస్? లైట్ తీసుకో. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? నీ బాబుకి వాడి బాబుకి ఆ లవ్ మ్యాటర్ అర్థం కాలేదంటే దాంట్లో అర్థం ఉంది, కానీ నీకేం ప్రాబ్లం వచ్చిందిరా? నువ్వు ఈ జనరేషనే కదా. ఎరా, అన్నవరంలో పవన్ కళ్యాణ్ని, రాఖీలో ఎన్టీఆర్ని, అర్జున్లో మహేష్ బాబుని, గోరింటాక్లో రాజశేఖర్ని చూసిన తర్వాత కూడా మీలాంటి అన్నలు మారర్రా? అన్నా వద్దన్నా, హ్యాపీగా మాట్లాడుకుందామన్నా, చిరాగ్గా కొట్టుకోవడం ఏంటన్నా? ప్లీజ్ అన్నా. చల్ బాస్, మళ్ళీ చెప్తున్నా, మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? మాట్లాడుకుందాం అంటే హ్యాపీగా ఎక్కడైనా మాడేసుకుందాం, కానీ కొట్టుకుందాం అని మాత్రం డిసైడ్ అయ్యావనుకో, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఫ్లాట్ నెంబర్ 502 హ్యాపీ లైఫ్ అపార్ట్మెంట్స్, మాదాపూర్. చాయిస్ ఇస్ యోర్స్, జస్ట్ థింక్. పదండి. ఓకే పద. థింక్ ఐడియా. సంధ్య, సంధ్య, ఏంటి? నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా? ఏదో ఉంది, చెప్పు. అది నా కోసం డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను, సల్వార్లోను, శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్? నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం, ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. నో గణేష్, ఒక్కసారి సంధ్య, నో, ప్లీజ్ ప్లీజ్ నో, ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్. అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చుగా ప్లీజ్. సరే, నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్,
బర్త్డే గణేష్. రా గణేష్. కట్ చేయి. హ్యాపీ బర్త్డే గణేష్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కమ్. నిన్నీ భూమి మీదకి తెచ్చిన మీ అమ్మగారు బ్లెస్సింగ్స్ తీసుకో గణేష్. ఎవరి పుట్టినరోజైనా స్టార్ట్ అయ్యేది అమ్మతోనే కదా. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. నీకున్న హెల్పింగ్ నేచర్, పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్, స్నేహానికి నువ్విచ్చే వాల్యూ, ఎదుటి వాళ్ళు ఎక్కడ నీ వల్ల బాధపడతారో అని ప్రతి క్షణం ఎంతగానో తప్పించే నీ సున్నితమైన మనసు, వేగంగా కదిలే నీ ఆలోచనలు, ధైర్యం చెప్పే నీ మాటలు నన్నెంత ఇంప్రెస్ చేశాయో తెలుసా? ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాతబడే కొద్దీ బాగుంటుంది. ఏ అమ్మాయి అయినా పెట్టి పుట్టాలి నీలాంటి వాడి చెయ్యి అందుకోవాలంటే. షీ మస్ట్ బి వెరీ లక్కీ. మొదట్లో లివింగ్ టుగెదర్ అంటే భయపడ్డాను, తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఎలా, ఎవరేమనుకుంటారో అని. కానీ నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. లివింగ్ టుగెదర్లో కూడా ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండొచ్చని, ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావని నువ్వు ప్రూవ్ చేసావు గణేష్. నీకోసం స్పెషల్ గిఫ్ట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి గణేష్. హలో సంధ్య, అక్కడ గణేష్ ఉన్నాడా? ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉన్నాడు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. గణేష్ చెప్పరా. అడికి అసలు మైండ్ లేదురా. గణేష్ ఏమైందిరా? ఏం జరిగిందో తెలియదురా. నేను రూమ్కి వెళ్ళేటప్పుడు బెడ్ మీద పడున్నాడు, చేతిలో స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది. స్పృహలోకి వచ్చాడు. రా రా. నీకేమైనా పిచ్చా? సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంట్రా? మైండ్ ఉండే పని చేసావా? అసలు నీకేం తక్కువ అని? ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అడ్డమైన సొల్లంతా షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మేము ఉన్నాం. అయినా బతకలేకపోతున్నావు నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అని ప్రతి ఒక్కటి ఫేస్బుక్ ట్విట్టర్ మీద అప్డేట్ పెడుతున్నావు కదరా. అలాంటిది చచ్చిపోయేంత బాధ వస్తే కనీసం ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి షేర్ చేసుకుని మినిమం కామన్ సెన్స్ లేదు నీకు? రే, ఈరోజు చచ్చిపోతే 2 రోజులు అలా గడిచిపోతాయి, మర్చిపోతారు. సిల్లీ రీజన్స్ కోసం చచ్చిపోవడం ఏంట్రా? నేను ఆర్డినరీ అంటరా, యూజ్ అండ్ త్రో కేటగిరీ అంట. తన పేరు కావ్య, ఫేస్బుక్లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అతి తక్కువ రోజుల్లోనే మేము ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాం. మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు కావ్య గాడ్ గిఫ్ట్లా అనిపించిందిరా. తను ప్రపోజ్ చేశాక మీ అందరికీ గుడ్ న్యూస్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను రా. 2 days బ్యాక్ తను కలుద్దామని. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ?
ఇప్పుడా? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను. సాయంత్రం 6 తర్వాత ఫ్రీ అవుతాను. కాఫీ డేలో కలుద్దాం. ఏంటి అశోక్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు? మరి శేఖర్? శేఖర్ ఆర్డినరీయే, కానీ వీడు ఎక్స్ప్రెస్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఏంటి? లిసన్, ఆ అబ్బాయిలు 3 రకాలు: ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. అయితే శేఖర్ ఆర్డినరీ అని ఇప్పటికి తెలిసిందా? అశోక్ ఎక్స్ప్రెస్సే. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ఉండగా ఆర్డినరీతో పనేంటి? అందుకే ఆర్డినరీకి లాగౌట్ కొట్టి ఎక్స్ప్రెస్కి లాగిన్ అయ్యా. రే గణేష్, మన శరీరానికి ఎన్ని గాయాలైనా తట్టుకోగలరా, కానీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. అమ్మాయిలు 3 కేటగిరీలు రా. ఆ అబ్బాయిలు 3 రకాలు. నువ్వు మంచివాడివి గణేష్. ఆ అబ్బాయిలు 3 రకాలు: ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. నువ్వు మంచివాడివి గణేష్. నీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రవి గీతలు అడిగితే రాత్రే వెళ్ళిపోయాడని చెప్పారు. నైట్ అంతా టెన్షన్. కనీసం ఒక్క కాల్ కూడా చేయాలనిపించలేదా? లివింగ్ టుగెదర్ అంటే ఎప్పుడొచ్చినా ఎలా తిరిగినా పర్వాలేదనుకుంటున్నావా? ఇక్కడ నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? షట్ అప్, షట్ అప్, షట్ అప్. జస్ట్ షట్ అప్, ఓకే? ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1.25 లక్షల ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా, ఐ నో. రైట్ లేకపోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకే ఫ్లాట్ లో ఉంటున్నావు, నువ్వు త్వరగా రాకపోతే కంగారు ఉండదా? ఎందుకు కంగారు? నువ్వేమన్నా నా లవ్వర్ వా లేకపోతే నా వైఫ్ వా? అంటే నేను నీకేం కానా? నో, నాట్ అట్ ఆల్. అండ్ రిమెంబర్, నాకేమైనా నీకనవసరం. ఇట్స్ మై లైఫ్ అండ్ మై పెయిన్, ఓకే? గణేష్, గణేష్, గణేష్. హలో, నేను 502 నుంచి సంధ్యని మాట్లాడుతున్నాను. గణేష్కి ఫీవర్గా ఉంది. డాక్టర్ ఎవరైనా ఉన్నారా? కొంచెం అర్జెంట్. సరే మేడం. సార్ రండి సార్. డాక్టర్, కంగారు పడాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫీవరే. టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడితే సరిపోతుంది. డైలీ 3 టాబ్లెట్స్. ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వండి, రేపటికల్లా తగ్గిపోతుంది. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్.
గణేష్ ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. కాఫీ రెడీ చేశాను. మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఓకే? సారీ. ఏంటి? ఐమ్ సారీ సంధ్య. ఎందుకు? నేనేదో డిప్రెషన్లో అలా నీ మీద అరిచేశాను. ఐమ్ రియలీ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నేను కూడా ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను. ఏమైంది మావా? ఎవరో ఫోన్ రా. ఏంటి శ్రీ, 15 days నుంచి ఫోన్ లేదు, SMS లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. చిల్ బేబీ, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ. ఐటీలో రెసిషన్ వల్ల జాబ్ పోయింది. చాలా స్ట్రగుల్లో ఉన్నాను. కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయగలవా? ఖాళీగా ఉంటే చెప్పు, పబ్కి వెళ్దాం. ఫ్రీగా ఉంటే చెప్పు, రిసార్ట్కి వెళ్దాం. అంతేకాని మనీ కోసం మాత్రం ఇంకెప్పుడు కాల్ చేయకు. సరియు, లైట్ ఆపు. ఏంటో పట్టపగలు కూడా లైట్లు ఇస్తున్నారు. ఏంటి రూపా? ఆంటీ, నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. హాస్టల్ ఫీజు కింద ఇది ఉంచండి. నేను తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను. ఐటీ ఇండస్ట్రీలో భూములు రెసిషన్లో ఉంటాయి, కానీ తల్లిదండ్రుల ప్రేమ కాదు. అమ్మ ఎదురు చూస్తుంది. మన ఊరు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా ఉంది గణేష్? నీకు ఫీవర్గా ఉందని సంధ్య చెప్పింది. శేఖర్ గారు ఎలా ఉన్నాడు? వాడు ఓకేరా. 2-3 daysలో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంకా ఈ వీకెండ్ ఎలా మిస్ అయింది కదరా. నెక్స్ట్ వీకెండ్ ఏం ప్లాన్ చేస్తున్నావు? ఈ వీకెండ్ మిస్ అవడం కాదురా. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ సంధ్య. వాట్? అయినా నీకు లవ్తో అంత అటాచ్మెంట్ లేదు కదరా. గైస్, ఈ వీకెండ్ నేను సంధ్యని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్లో నేను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాను. లవ్ అనే పేరుతో చాలామందిని మోసం చేశాను. అమ్మాయిలంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చాలా థియరీస్ క్రియేట్ చేశాను. కానీ అదెంత తప్పు, నేనెంత ఫూలిష్గా బిహేవ్ చేశానో మన శేఖర్ గారిని చూసిన తర్వాత అర్థమైందిరా. నా వల్ల ఎంతమంది హర్ట్ అయి ఉంటారు కదా. మన శేఖర్ గారిలా ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటారో తలుచుకుంటే నాకు నా మీద ఆశయం వేస్తుందిరా. కానీ నిజమైన లవ్ అంటే ఏంటో ఫస్ట్ టైం లైఫ్లో సంధిలో చూశాను. నిజానికి నేనైతే తనతో ఎంజాయ్ చేయడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాక్కొచ్చాను. కానీ సంధ్య తనకు నా మీద అభిమానంతో, నా మీద నమ్మకంతో నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది. సంధ్యను పొందడానికి నేను ఎన్ని ప్లాన్లు వేసినా తను మాత్రం నాలో మంచి మాత్రం చూసిన గొప్ప మనసురా తంది. నేను నా బర్త్డే అన్న విషయం మర్చిపోయి సంధ్యతో ఎలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే తను మాత్రం ఎప్పుడెప్పుడు 12 అవుతుందని కేక్ క్యాండిల్స్తో నా కోసం ఎదురు చూసిన ఆ క్షణం పూర్తిగా మారిపోయాను రా. హ్యాపీ బర్త్డే గణేష్. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని సంధ్యను చూసిన తర్వాత అర్థమైంది. నాలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా నాలో ఉన్న మంచితనం గురించి తను చెప్పిన ప్రతి మాట నాకు అమ్మాయిల మీద ఉన్న చులకర భావాన్ని పూర్తిగా చెరిపేసింది. నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. నాకు ఇప్పుడు కావాల్సింది వీకెండ్ ఎంజాయ్మెంట్ కాదురా, లైఫ్ లాంగ్ నాతో తోడొచ్చే
సంధ్య ప్రేమ. ఆ ప్రేమను పొందడానికి నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ సంధ్య లేకపోతే మాత్రం నేను బతకలేనురా. గణేష్, సంధ్య అంటే నీకెంత ఇష్టమో నీలో స్పష్టంగా తెలుస్తోందిరా. గణేష్, సంజు ప్రేమ నిన్ను పూర్తిగా మార్చేసింది. అది మా అందరికి చాలా హ్యాపీరా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్. బై. టేక్ కేర్ రా. షూర్. చెప్పు. ఇప్పుడు కాదు, ఈవినింగ్ చెప్తాను. పర్వాలేదు గణేష్, ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడా? ఇప్పుడంటే అది క్యాన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ డిన్నర్ టునైట్? ఓకే. నువ్వు రెస్ట్ తీసుకో, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. ఓకే. ఇప్పుడే చెప్పేయచ్చుగా. నువ్వు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటావు. ఐ లవ్ యూ సంధ్య. గణేష్, ప్రపోజ్ చేయబోతున్నావా? చేయబోతున్నావని తెలుసు, త్వరగా చెప్పురా బాబు. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్ ప్లీజ్. 5 minutes. ఓకే సార్. గణేష్, ఏదో చెప్పాలన్నా? ఒక్క నిమిషం. ఎక్కడికి? నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఇంత కష్టమా? నేనెంతో మంది అమ్మాయిలకి ఇక్కడి నుంచి ఐ లవ్ యూ చెప్పాను, కానీ వాళ్ళెవరు ఇక్కడ లేరు. ఇప్పుడు ఇక్కడంతా నువ్వే ఉన్నావు సంధ్య, కానీ నోటి నుంచి మాట రావడం లేదు. సంధ్య, ఐ లవ్ యూ ట్రూలీ, డీప్లీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెంత ట్రై చేసినా నేను పడను పడను పడను. చూడు బంగారం, ఎవరిని ట్రై చేస్తే ఎవరు పడతారో నాకు బాగా తెలుసు. నేను ట్రై చేసింది నిన్ను కాదు, తన్ని. హలో మిస్టర్ గణేష్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తంజావూర్. అమ్మాయిల కోసం కలర్స్ మారుస్తావని తెలుసు, క్యారెక్టర్ విత్ నేమ్ అండ్ అడ్రస్ కూడా మారుస్తావనుకోలేదు. అయినా గణేష్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నువ్వు ఒక అమ్మాయితో ఇంతకాలం సిల్లీ. ఏ అమ్మాయిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయవు కదా? ఏ అంత నచ్చిందా? ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ వీకెండ్. ఇది నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. నెక్స్ట్ టైం నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది. మిస్టర్ గణేష్, నేనొచ్చింది తనకి హెల్ప్ చేయడానికి కాదు, నిన్ను బ్యాట్ చేయడానికి. సి
కనిపించిన ప్రతిసారి నవ్వుతో పలకరిస్తే ఆత్మీయుడు అనుకున్నా. ప్రాబ్లంలో ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసి అండగా నిలబడితే స్నేహితుడు అనుకున్నా. ప్రతి క్షణం నన్ను నవ్విస్తూ నా సంతోషాన్ని కోరుకుంటే నన్ను ప్రేమిస్తున్నావనుకున్నా. కలిసి ఉందామని అడిగితే నాతో జీవితాన్ని పంచుకోవడానికి ఆశపడుతున్నావనుకున్నా. కానీ ఇంత చేసింది, ఇంత నటించింది కేవలం సెక్స్ కోసమా? ప్రేమ కాదా? ఇదంతా నటనా? సందీప్, మా అమ్మ నాన్న తర్వాత అంతగా నిన్నే నమ్మాను. నిన్నిప్పుడు నమ్మినందుకు బాధపడట్లేదు, సిగ్గుపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గుడ్ బై ఫర్ ఎవర్. दीदी दीदी अपने जोनियो केम आए छे? ఎవరు? నేను రఘురామనమ్మ, హైదరాబాద్ నుంచి వచ్చాను. నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. ఓహో, నేనెవరో నీకు తెలియదు కదా. నేను గణేష్ బాబాయ్నమ్మా. అసలు ఇంతకాలం నీతో ట్రావెల్ చేసిన గణేష్ ఎవరో తెలుసా? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ రఘుముద్రి విశ్వామిత్ర కొడుకు. ఎస్, ది వన్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ రఘుముద్రి విశ్వామిత్ర. నీకు ఆశ్చర్యం అనిపించిన ఇది నిజం. ఓ మిలీనియర్ కొడుకుగా ఐటీ కంపెనీ ఎండి పొజిషన్లో ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన గణేష్ ఫ్రెండ్స్, పార్టీస్, అమ్మాయిలు, అదే వాడు లోకం అయిపోయింది. సో ఆ యాటిట్యూడ్తో ఉన్న గణేష్ని ఎండి చైర్లో కూర్చోబెడితే కంపెనీ నష్టాల్లో పడి కొన్ని వేల మంది జీవితాలు రోడ్డున పడతాయి. అందుకే అన్నయ్య గణేష్కి అన్నీ ఇచ్చి దూరం పెట్టాడు. చిన్నప్పుడు నాన్న నాకు చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి, వీడియో గేమ్స్ కావాలని చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ముద్దుగా అడిగే కొడుకు ఓ 16 సంవత్సరాలు రాగానే తాగిన సిగరెట్ వాసన ఎక్కడొస్తుందో, మందు కంపు ఎక్కడ కొడుతుందో అని తండ్రికి మొహం చాటేస్తుంటే అది తెలిసి తిరిగి అడగలేక, ఒకవేళ అడిగితే ఎక్కడ తన ముందే తాగుతాడేమో అని భయపడిపోయి మౌనంగా లోపలే బాధతో ఎంతోమంది తండ్రులు నలిగిపోతున్నారమ్మా. అదిగో సరిగ్గా అప్పటి నుంచే తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. గణేష్కి అన్నయ్యకి మధ్య వచ్చిన గ్యాప్ కూడా అలాంటిదే. అందరూ తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి చెప్తారు, కానీ పిల్లల్ని బంగారు భవిష్యత్ అనే గమ్యాన్ని చేర్చడం కోసం తానే ఒక రహదారి చిట్ట చివరికి గతుకుల రోడ్డుగా మిగిలిపోయిన తండ్రులు ఈ సొసైటీలో అందరూ. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఓ తండ్రి పడే ఆనందం ఏ కొడుకు అర్థం కాదమ్మా. వాడు కూడా తండ్రి అయితే తప్ప. ప్రేమ అడిగి తీసుకునేది కాదని అన్నయ్య నమ్మకం. కానీ అడగడానికి ప్రేమ కన్నా మించింది ప్రపంచంలో మరొకటి లేదు అన్న ఆలోచన. అందుకే నేనొచ్చానమ్మా. గణేష్ నీ మీద ప్రేమతో మంచివాడిగా మారాడమ్మా. వాడికి ఎలా ఉండాలని వాళ్ళ నాన్న ఆశపడ్డాడో అలా ఈరోజు ఉన్నాడు. ఇప్పుడు గణేష్కి ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ప్రేమించేవాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థమైందమ్మా. ఓ తండ్రిగా అన్నయ్య గాని, ఓ బాబాయిగా నేను గాని చేయలేని పని నువ్వు చేసావు. నీ ప్రేమ చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సంజయ్, ఎంతోమంది ప్రేమించుకుంటున్నారమ్మా, పాజిటివ్ పాయింట్స్ నచ్చి. కానీ అంతే తొందరగా విడిపోతున్నారు.
వాళ్ళలో లోపాలు తెలిసి. కానీ నిజమైన ప్రేమ అంటే ఆ ప్రేమించే వ్యక్తిలో లోపాలను కూడా యాక్సెప్ట్ చేయడం అమ్మా. నీది నిజమైన ప్రేమను అన్నయ్య నమ్మకం, నా ఆలోచన. ఆ తర్వాత నీ ఇష్టం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మరిద్దరం ఫ్లాట్లోకి వచ్చినప్పుడే చెప్పాను లేట్గా రాకూడదని. లివింగ్ టుగెదర్ అంటే నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే సరిపోతుందా? నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుందని మర్చిపోయావా? నువ్వెప్పుడు ఇంతేనా? ఎన్నిసార్లు చెప్పినా మారవా? సారీ రా. ఇప్పుడు చెప్పాల్సిన సారీ కాదురా, లవ్ యూ. గణేష్, నెక్స్ట్ వీకెండ్ ఏంటి ప్లాన్? శ్రీ మహాగణాధిపతయే నమః. మాంగళ్యం సూసైడ్ అటెంప్ట్ తర్వాత నరాల కనెక్షన్ కట్ అయిందా? అంత డల్ గా ఉన్నావు. ఇప్పుడు ఉండాల్సిన హ్యాపీగా రా, డల్ కాదు. నీకేం పోయింది? సంజయ్ ఉంది, వీడికి గీత ఉంది, నాకెవరున్నారు? అరే ఇడియట్, ఎప్పుడు అందరిని నువ్వు లవ్ చేయడం కాదు, నిన్ను లవ్ చేసే వాళ్ళ మనసు కూడా తెలుసుకోవాలి. అంటే ఐ లవ్ యూ శేఖర్. ఇది గుడిరా, కాలంటే కిందికి వెళ్దాం. సరే పద. ఆశీర్వదించండి సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ బార్బేరియస్ మ్యాన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ రికమెండేషన్స్ ఏంటో, ఇలాంటి వాళ్ళందరినీ ఐటీ ఇండస్ట్రీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో. అందుకే సాఫ్ట్వేర్లో ఈ రెసిషన్. సరే గానీ నీకు విండోస్ గురించి ఏమైనా తెలుసా? విండోస్ గురించి ఏంటి సార్, తలుపులు కిటికీల గురించి కూడా తెలుసు. సార్ మీరా? గుర్తుపట్టినందుకు థ్యాంక్స్. భలేవారు సార్, మీరు టీవీ స్టార్ కదా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం. అయినా మళ్ళీ జాబ్ ఏంటి సార్? పుట్టుకతోటే స్టార్ అనే ఫీలింగ్తో ఉండేవాడిని. కానీ ముగ్గురు వాయించేసిన తర్వాత తెలిసింది స్టార్లు పుట్టరు, తయారవుతారు అని. యాంకర్లో యాంకరింగ్ చేయాలి, మనలాంటి వాళ్ళు జాబ్ చేయాలి. అటు ఇటు అయితే ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ చేయడం, నేను జాబ్ కోసం రావడం.